మయూరీస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు పచ్చిమిరపకాయల పప్పు ఎలా చేయాలనో మీకిప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత బాగొచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. సరే ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాము. కందిపప్పుని 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన కందిపప్పు కుక్కర్‌లో వేసేసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేద్దాము. అలాగే 2 రెమ్మల కరివేపాకును నీట్‌గా కడుక్కొని ఇందులో వేసేద్దాము. చూడండి. వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని వేయండి. 2 టమోటాలు తీసుకొని 1/4 కట్ చేసి ఇందులో వేసేయాలి. పచ్చిమిరపకాయలు ముందుగానే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేయండి. చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే కంది బ్యాళ్ళతో పాటు పచ్చిమిర్చి మనకు బాగా ఉడకడం జరుగుతుంది. లేదంటే మనకు పీసెస్ లాగా అలాగే ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇందులోనే మనము టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని, చింతపండుని, పసుపును యాడ్ చేసేద్దాం. చింతపండు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఈ సమ్మర్‌లో మనకు పప్పు పాడవకుండా ఉంటుంది. అలాగే టేస్ట్‌కి తగ్గట్టుగా మనము సాల్ట్ కూడా వాడాలి. కొద్దిగా పసుపు కూడా. చూడండి కొద్దిగా పసుపు వేసేసి ఆయిల్ కూడా వేయండి. ఆయిల్ వేశాక మనకు గ్రేవీ కావాలంట, చిక్కగా కావాలన్నా, లేదంటే మనకి పప్పు చారులా కావాలన్నా, మనం వాటర్ పోసే విధానంలో ఉంటుంది. మనకు గట్టిగా కావాలంటే, ఒక చిన్న చెంబుతోనైతే సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా వేసేసి, మూత పెట్టేసామంటే మనకు స్టవ్ ఆన్ చేసి, కుక్కర్ పెట్టేసామంటే మనకు 5 నిమిషాల్లో పప్పు రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా! చూడండి స్టవ్ మీద పెట్టేసాను. చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే పప్పు ఉడికిపోయింది. పప్పు గుత్తితోని మనము ఏమేస్తామంటే పప్పు చూడండి కంది బ్యాలు ప్లస్ మళ్ళా పచ్చిమిర్చి కూడా మనకు మెత్తగా ఉడకడం జరిగింది. చూస్తున్నారు కదా! ఇలా ఉడకడం వల్ల మనము పచ్చిమిరపకాయలు మనకు పీసెస్ లాగా కనిపించవు. పోపు దినుసుతో పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయల పప్పు రెడీ అవుతుంది. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఆల్.